హే గైస్, నేను మీ దినేష్ని. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. సో ఈ బ్లాగ్ ఏంటనేది చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఫ్యూయల్ అసలు జీరో ఉంది. ముందు ఫ్యూయల్ స్టేషన్లో వెళ్ళి ఫ్యూయల్ కొట్టించేద్దాం. ఎందుకంటే ఇట్లా యూజ్ చేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఏ కార్ అయినా సరే, ఏ కంపెనీ అయినా సరే లో ఫ్యూయల్లో మాత్రం యూజ్ చేయకూడదు. ఎందుకంటే ఈ ఫ్యూయల్ ఇంజెక్షన్ కానీ, లేకపోతే ఆ ఫ్యూయల్ ఫ్లోట్స్ కానీ, మోటార్స్ కానీ, పంప్స్ కానీ ఇవన్నీ చాలా హీట్ ఎక్కిపోయి చాలా డ్యామేజ్ అయితే అవుతాయి. నేను దానికోసం సపరేట్గా ఒక వ్లాగ్ అయితే చేస్తాను, రీల్స్ కూడా అప్లోడ్ చేస్తాను. బై ద వే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చేసరికి ఇదే నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ 2-3 వ్లాగ్స్. సో మన వెంటో కూడా ఒక చిన్న పని అయితే పెట్టేసింది. చిన్న పని అంటే అది చిన్న పని ఏం కాదు, జస్ట్ కామన్ థింగే. బ్యాటరీ అయితే ఫెయిల్యూర్ వచ్చింది. సో లాస్ట్ వరకు అయితే వ్లాగ్ చూడండి. నేను చాలా డిస్కౌంటెడ్తో బ్యాటరీ అయితే తీసుకున్నాను. ఎట్లా తీసుకున్నాను ఏంటనేది కూడా మీకు చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫ్యూయల్ పంప్ కూడా వచ్చేసింది, ఇంకా ఫ్యూయల్ అయితే కొట్టించేద్దాం ఇప్పుడు. సో గైస్, ఇప్పుడే ఫ్యూయల్ అయితే ఫిల్ చేయడం స్టార్ట్ చేస్తారు, మీరు చూడొచ్చు. సో చూద్దాం ఎంతవరకు అయితే ఫిల్ అవుతుందో. సో గైస్, ఎగ్జాక్ట్గా డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంటుంది ఈ బంక్. చాలా బాగుంటుంది బంక్ కూడా. నేను ఎప్పుడు విజయవాడ సైడ్ వెళ్ళినా కానీ ఎప్పుడైనా సరే ఫ్యూయల్ అయిపోతే ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చే కొట్టించుకొని వెళ్తాను ప్రతిసారి. సో ఇది డీజీపీ ఆఫీస్. సో ఫైనల్గా బిల్ చూసుకున్నట్టయితే అరౌండ్ 5050 రూపీస్ అయితే అయ్యింది ఎగ్జాక్ట్గా. సో అది గైస్ ఇంకా ఫుల్ అయిపోయింది. ఇది చూస్తారా, డిస్టెన్స్ టు ఎంటీ 780 చూపిస్తుంది కదా, అదైతే ఫేక్. అది ఇంకొంచెం అటు ఇటు ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్గా ఏది తీసుకోకూడదు మనం, ఈ వాల్యూస్ అన్నీ కూడా. సో ఇప్పుడు వ్లాగ్ ఏంటి, మ్యాటర్ ఏంటంటే కనుక మన వెంటోకి అయితే బ్యాటరీ డెడ్ అయిపోయింది. మనం కార్ కొన్నప్పటి నుంచి బ్యాటరీ అయితే ఏం చేంజ్ చేయించలేదు. నేను అరౌండ్ కొని ఒక 6-7 మంత్స్ అయితే అవుతుంది బ్యాటరీ చేంజ్ చేయించలేదు. ఆ బ్యాటరీ అయితే ఇప్పుడు డెడ్ అయిపోయింది. జరిగి యాక్చువల్లీ ఒక 2-3 వీక్స్ అవుతుంది, 2 వీక్స్ అట్లా అవుతుంది. బట్ కాకపోతే సడన్గా అప్పుడు నేను గరాజ్లోనే ఉన్నాను, అన్న వాళ్ళ దగ్గర ఉన్న వేరే బ్యాటరీ ఒకటి ఉంటే అది వేసి ఇచ్చేశారు. ప్రజెంట్ ఇంక అప్పటి నుంచి అయితే యూజ్ చేస్తున్నాను. ఎందుకంటే నేను రెగ్యులర్గా ప్రైమరీ కార్ నాకు ఇప్పుడు ఇదే అయిపోయింది. ఎందుకంటే మైలేజ్ మంచిగా వస్తుంది, చిన్నగా ఉంటుంది, నేను ఒక్కడనే ఎక్కడికైనా వేసుకెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంది నాకు. మనం కార్ కొని అరౌండ్ ఒక 7 మంత్స్ అయితే అవుతుంది కదా. నేను అరౌండ్ ఒక 13,000 అట్లా అయితే తిరిగాను. సో మీరు చూడొచ్చు 160, అప్పుడు నేను కొన్నప్పుడు 147,000 కిలోమీటర్స్ తిరిగింది కారు. సో ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బ్యాటరీ అయితే రీప్లేస్మెంట్ చేయించేస్తున్నాను ఇప్పుడు ఈ వ్లాగ్లో. కానీ నేను బయట కనుక్కుంటే ఒకళ్ళు అయితే 7,000, 8,000 చెప్పారు. ఎక్స్చేంజ్ తీసుకుంటే 6,500, 6,000 అట్లా చెప్పారు. బట్ కాకపోతే నాకు ఫైనల్గా ఒక 4,700కి అయితే డీల్ వచ్చింది. అది ఎట్లా ఏంటనేది ఇప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా, లాస్ట్ వరకు అయితే చూడండి. సో నెక్స్ట్ ఇంకా ఏంటంటే బ్యాటరీ పోయింది, మరి ఎట్లా కార్ రన్ అవుతుంది అనుకోవచ్చు. మీరు అక్కడే బ్రేక్ మీద కాలేశారు. మ్యాటర్ ఏంటంటే ఇది నేను గ్యారేజ్కి వెళ్ళినప్పుడు బ్యాటరీ అయితే డెడ్ అయిపోయింది, కార్ రీస్టార్ట్ అవ్వలేదు, స్టార్ట్ చేస్తుంటే స్టార్ట్ అవ్వలేదు. సో ఇంకా అన్న వాళ్ళ దగ్గర ఉన్న బ్యాటరీ ఒకటి ఉంటే వేరే కార్ది అది వేసి ఇచ్చేశారు. ప్రజెంట్ ఒక 10 డేస్ నుంచి 2 వీక్స్ నుంచి అదే యూజ్ చేస్తున్నాను నేను. సో ఇంక ఇప్పుడు బ్యాటరీ అన్న వాళ్ళకి ఇచ్చేద్దాం, ఇంకా వేరే బ్యాటరీ వేయించేద్దాం అని చెప్పని ఇంకా డిసైడ్ అయిపోయాను. సో ఇంకా అలా బ్లాక్ తెస్తున్నా. సో ఇప్పుడు వెళ్ళిపోయి బ్యాటరీ రీప్లేస్మెంట్ అయితే చేయించేద్దాం ఫస్ట్. సో గైస్, ఇదే మన కొత్త బ్యాటరీ, అమరాన్ బ్యాటరీ. లాస్ట్ టైం ఎక్సైడ్ మీరు చూడొచ్చు ఈ పిక్లో, ఎక్సైడ్ ఉంది కదా రైట్ సైడ్, అది. కాకపోతే ఈ నాకైతే ఎక్సైడ్ నచ్చదు, ఓన్లీ అమరాన్ నచ్చుతుంది. సో అందుకే మన 7777 వరకు కూడా నేను అమరాన్ వేయించాను. లక్ ఏంటంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ అండ్ మంత్ కూడా రీసెంటే, 2024 7th మంత్. సో ప్రాబ్లం అయితే ఏమి ఉండదు మనకి. సో గైస్, ఇది వచ్చేసరికి బ్యాటరీకి వచ్చే క్లాంపింగ్ అనమాట. ఇది ఎందుకు యూస్ఫుల్ అవుతుంది అంటే, బ్యాటరీ అనేది హెవీగా ఉంటుంది కాబట్టి బ్రేక్ నొక్కినప్పుడు కానీ, యాక్సిలరేషన్ అప్పుడు కానీ ఈ బ్యాటరీ ఇట్లా మూవ్ అయిపోకుండా ఉండడం కోసం ఇది ఇక్కడ పెట్టేసి మనం ఫిక్స్ అయితే చేసేస్తే ఇది స్టడీగా కూర్చుంటుంది అనమాట ప్రాపర్ లొకేషన్లో. సో దట్ ఇంకా బ్రేక్ నొక్కినప్పుడు కానీ ఎప్పుడైనా సరే మూమెంట్స్ ఏం లేకుండా స్టాండర్డ్గా ఫిట్గా ఉంటుంది. సో గైస్, ఫైనల్లీ కొత్త బ్యాటరీ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. అండ్ మీరు చూసుకోవచ్చు, ఈ మెటీరియల్ చూసారు, ఇదేంటి ఎక్స్ట్రాగా ఇందాక లేదు కదా అనుకోవచ్చు. ఇది ఏంటంటే దీనివల్ల యూజ్ ఏంటంటే, దీని నుంచి ఇన్ కేస్ ఏదైనా యాసిడ్ బయటకు వచ్చేసినా, లేకపోతే ఏదైనా డస్ట్ బ్యాటరీకి పట్టకుండా మంచిగా ఉండడం కోసం, బ్యాటరీ అంతా సేఫ్గా ఉండడం కోసం ఇదైతే ఇస్తారు. ఇన్ కేస్ యాసిడ్ రిలీజ్ అయిపోయినా ఏంటంటే ఇది అబ్జర్వ్ చేసుకునేది అనమాట, ఈ కంపార్ట్మెంట్ మొత్తం ఖరాబ్ అవ్వకుండా. ఇంకోటి ఈ హీట్ నుంచి కూడా కొంచెం కాపాడుతూ ఉంటుంది బ్యాటరీ అనేది, ఎందుకంటే అబ్జర్వ్ చేసుకునేది కదా, పక్కన ఇంజిన్ ఉంది కాబట్టి. సో అలా మల్టిపుల్ వేస్లో అయితే యూజ్ అవుతుంది ఇదైతే. నెక్స్ట్ ఇంకా టైట్గా ఫిట్ అయితే చేస్తారు ఇది. నెక్స్ట్ ఇంకా అక్కడ చూసుకున్నట్టయితే క్లాంప్ కూడా బిగించేస్తారు. ఇంకా చూడండి, బ్యాటరీ ఎంత కలిపినా కానీ ఫిక్స్డ్ లొకేషన్లో ఉంటుంది ఇప్పుడు. సో ఫస్ట్ టైం అయితే మనం వెంటోని స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు డేట్, టైం ఇవన్నీ అయితే రీసెట్ అయిపోతాయి, మీకు ఆల్రెడీ చాలామందికి తెలిసే ఉండొచ్చు. సో పర్ఫెక్ట్గా స్టార్ట్ అయిపోయింది. సో గైస్, మీకు ఇంకొక డౌట్ ఉండొచ్చు, చాలామందికి ఏంటంటే కార్ లేట్ స్టార్ట్ అవుతుంది, లైక్ ఇప్పుడు ఒక 1-2 రౌండ్స్ ఎక్కువ తిరుగుతుంది అనమాట క్రాంక్ అనేది. అట్లాంటి టైంలో కూడా బ్యాటరీ ఇష్యూ రావచ్చు. ఇంకొకటి ఏంటంటే బ్యాటరీ చాలా వరకు ఇప్పుడు లైక్ సపోజ్ ఒక ఆటోమేటిక్ కార్, సపోజ్ ఎగ్జాంపుల్ ఒక సూపర్బ్ కానీ పసట్ కానీ తీసుకుందాం, వాటిల్లో బ్యాటరీ వోల్టేజ్ తక్కువ ఉన్నా కానీ
ఫ్లై వీల్లో నాయిస్ వస్తుంది అనమాట. అంటే స్టార్ట్ చేసినప్పుడు ఇప్పుడు చూడండి మంచిగా స్టార్ట్ అయింది కదా, కానీ ఒకవేళ బ్యాటరీ వోల్టేజ్ తక్కువ ఉంటే కనుక ఆ నాయిస్ అనేది కూడా వస్తుంది అనమాట. హై వోల్టేజ్ బ్యాటరీస్ ఇప్పుడు లైక్ ఇదైతే 60 డిన్, ఒక 78 డిన్, 110 డిన్ అట్లా డిన్స్ మారుతూ ఉంటాయి అనమాట కార్ని కెపాసిటీని బట్టి. ఇప్పుడు A6కి సపోజ్ A6కి అయితే 110 డిన్ ఉంటుంది. ఆ 110 డిన్ బ్యాటరీ కొంచెం దాని లైఫ్ అయిపోతూ ఉంది అనుకోండి, ఎవ్రీ 3-4 ఇయర్స్కి లైఫ్ అయితే అయిపోతుంది బ్యాటరీస్. నేను ఆల్రెడీ 7777 లారా బ్లాగ్లో కూడా చెప్పాను. సో ఈ బ్యాటరీ దగ్గర ఇష్యూస్ ఉంటే మాత్రం ఎప్పుడు నెగ్లెక్ట్ అయితే చేయకండి. ఎందుకంటే మనకి ఇప్పుడు సడన్గా ఇప్పుడు లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కార్ అంతా రన్ అవుతుంది బాగానే ఉంటుంది, ఇట్లా ఆఫ్ చేసి మనం ఒక టీకో లేకపోతే ఏదైనా స్నాక్స్ తినడానికి ఆగుతాం, తిరిగి వచ్చి స్టార్ట్ చేద్దాం అంటే కార్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అవ్వదు. ఎందుకంటే బ్యాటరీ లైఫ్ అయిపోయింది. బ్యాటరీ లైఫ్ అయిపోతే అట్లాంటి సిమ్టమ్స్ కూడా ఉంటాయి. ఇంకొకటి ఒక్కొక్కసారి బ్యాటరీ ఏదన్నా రీప్లేస్ చేసినప్పుడు ఏదన్నా కానీ ఆ టర్మినల్స్ దగ్గర టైట్గా ఉందో లేదు చూసుకోండి. ఇంకొకటి ఆ టర్మినల్స్ దగ్గర కూడా సమ్ టైమ్స్ మనకి ఏమవుతుందంటే ఇవి ఉన్నాయి చూసారా, ఇది మైనస్ టర్మినల్ అంటే గ్రౌండ్ కదా, ఇది వచ్చేసరికి ప్లస్. సో ఇదేంటి ఈ టర్మినల్ చుట్టూతో కూడా బాగా ఒక టైప్ ఆఫ్ సాల్ట్ టైప్ ఆఫ్ మెటీరియల్ అయితే ఫామ్ అవుతుంది. అది కూడా ఒకసారి చెక్ చేసుకుని అట్లా ఉన్నా కానీ కొంచెం మనకి స్టార్ట్ అయితే అవ్వదు. సో గైస్ ఫైనల్లీ మన వెంటోకి అయితే ఫుల్ ట్యాంక్ ఫ్యూయల్ ఒక పని అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి బ్యాటరీ రీప్లేస్మెంట్ కూడా అయిపోయింది. సో ఇంకా కంప్లీట్ పీస్ ఆఫ్ మైండ్తో డ్రైవ్ చేయొచ్చు ఎక్కడికి వెళ్ళినా కానీ. నెక్స్ట్ వచ్చేసరికి దీనికి చాలా చిన్న ఇష్యూ అయితే ఉంది సస్పెన్షన్ సైడ్, అది ఒక మైనర్ సస్పెన్షన్ రీబిల్డ్ అయితే చూపిస్తాను. నెక్స్ట్ ఇంకా రైట్ సైడ్ ఫెండర్లో నుంచి కూడా చిన్న ర్యాటిల్ నాయిస్ అయితే వస్తుంది, అది కూడా సార్ట్అవుట్ చేపిచ్చేస్తాను. నెక్స్ట్ ఇంకా బ్రేక్ ప్యాడ్స్ విషయం మాట్లాడితే కనుక బ్రేకింగ్ కొంచెం లైట్గా ప్రాబ్లం అయితే వచ్చింది. అది ఎందుకంటే బ్రేక్ ప్యాడ్స్ అయితే అయిపోయినాయి ఫ్రంట్ సైడ్, సో అవి కూడా మార్పిచ్చేస్తాను. సో సస్పెన్షన్ రీబిల్డ్ ఇంకా ఫెండర్ నాయిస్ ర్యాటిల్ నాయిస్ అదొకటి సార్ట్అవుట్ చేయించాలి. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి ఏమో బ్రేక్ ప్యాడ్స్ అన్నీ ఒరిజినల్ పార్ట్స్ చేయించి చేంజ్ చేసి చూపిస్తాను. నెక్స్ట్ కమింగ్ బ్లాగ్స్లో అదే ఉండబోతుంది. సో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సబ్స్క్రైబర్స్ అయితే కనుక కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇట్లాగే మన ఛానల్ని మన కార్స్ అన్నింటినీ సపోర్ట్ చేయండి. సో నేను మీ దినేష్ గాయ్స్ సైనింగ్ ఆఫ్.